హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ అన్ని గ్రూప్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయినట్టే. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశారు. కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మిగిలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయినట్టు. మరి దాంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ మీద ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, గ్రూప్ 1 మీద చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా సుప్రీంకోర్టులో కూడా గ్రూప్ 1 మల్టిపుల్ రీజన్ కేసు కొట్టివేయడం జరిగింది. అలాగే ఈ తెలంగాణ అసెంబ్లీ సెషన్స్లో జాబ్ క్యాలెండర్ మీద ఒక స్పష్టత తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిరుద్యోగుల ఫోరం తరపున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి మేనిఫెస్టోలో పెట్టాడు తప్ప దానికి ఒక చట్టబద్ధత లేదు, దానికి ఒక గెస్టెడ్ ఎలాంటిది ఏమీ లేదు. కాబట్టి జాబ్ క్యాలెండర్ పక్కగా అమలు చేయాలి అని అంటే మరి దానికి ఒక చట్టబద్ధత కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే ఇటీవల బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్స్ ఇచ్చారు, మీ హయాంలో అది పూర్తి చేశారు, సంతోషం. అలాగే మీ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్స్ మీ తర్వాత వేరే పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా దాన్ని కంప్లీట్ చేసేటట్టుగా ఉండాలి. అంటే జాబ్ క్యాలెండర్కి ఒక చట్టబద్ధత అనేది అవసరం. ఈ అసెంబ్లీ సాక్షిగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, ఎన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ రీప్లేస్మెంట్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తారా చేయరా, ముఖ్యంగా గ్రూప్ 4లో అలాగే మన గ్రూప్ 4లో అలాగే మన గురుకుల టీచర్స్ కూడా చాలా బ్యాక్లాగ్ వేకెన్సీస్ మిగిలాయి. అది అందరికి తెలిసిన విషయం, జగమెరిగిన సత్యం. అయినా కూడా మరి వాటి విషయంలో ఏదో ఒక స్పష్టత తీసుకోవాలి. అసెంబ్లీ సెషన్ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం మరి దీని మీద స్పష్టత తేవాలని చెప్పి కోరుకుంటూ, అలాగే వీఆర్ఓ నోటిఫికేషన్లో కూడా రాబోయే వీఆర్ఓ నోటిఫికేషన్లో కూడా అది నిరుద్యోగులకు మాత్రమే చెందాలని కోరుకుంటున్నాను. అలాగే నో ట్రాన్స్ఫర్స్ ద్వారా కానీ లేకపోతే డిపార్ట్మెంట్ టెస్టుల ద్వారా కానీ అవి ఫిలప్ కావద్దు, ఓన్లీ నిరుద్యోగుల మిత్రుల ద్వారానే ఇవి ఫిలప్ కావాలని చెప్పి మరి నిరుద్యోగుల ఫోరం తరపున మేము గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాం. రీసెంట్గా ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో ఇచ్చిన న్యూస్ ఇది. భర్తీ అయినవి 53,000, ఖాళీ అయినవి 10,000 అని చెప్పి. మరి 10,000 పోస్టులు బ్యాక్లాగ్ కింద కన్సిడర్ చేస్తారా చేయరా అనేది మరి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అలాగే అటకెక్కిన ఆరోహణ విధానం ఒకదాని తర్వాత ఒకటి మేము ఫిలప్ చేస్తాం, అప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉండవు అని చెప్పి టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకున్నట్టుగా కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా వచ్చాయి. కానీ ఆ నిర్ణయం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని మనం భావించవచ్చు ఇక్కడ. అలాగే గురుకుల విద్యా సంస్థల్లో మొత్తం 8,304 ఉద్యోగాలు భర్తీ చేయగా వీటిలో చేరింది 6,000 మంది మాత్రమే. ఇలా గురుకుల సొసైటీలో పోస్టులు 20% పైగా ఖాళీలు ఏర్పడ్డాయంట. దీనికి కారణం ఎవరు? సరైన క్రమం పాటించకపోవడమే మెయిన్ రీజన్. రాష్ట్రంలో 4 రిక్రూట్మెంట్ బోర్డులు ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వం కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసే దీంట్లో పోలీసు, గురుకుల, మెడికల్ సర్వీస్ వేరే బోర్డులు ఏర్పాటు చేసే. కొత్త బోర్డుల ఏర్పాటు ఉద్దేశం మంచిదే, కానీ ఎవరికి వారే అన్నట్టుగా ఈ బోర్డులు నడుచుకున్నాయి. ఇందుకు అన్ని నియామక సంస్థలు మధ్య సమావేశం అవసరం. ఎందుకంటే ఆరోహణ పద్ధతి మెయింటైన్ చేయాలంటే అన్ని బోర్డులు కలిసి సమావేశం జరిగిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తే బ్యాక్లాగ్ వేకెన్సీస్ లేకుండా ఉంటాయి. కానీ ఇందులో చాలా జోప్యం జరుగుతుంది. కాబట్టి ఎవరికి వారే M0 అన్నట్టుగా ఏ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నోటిఫికేషన్ జారీ చేయడం, దానివల్ల నిరుద్యోగులు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వల్ల పీడించబడడం చాలా ఎక్కువగా జరుగుతుంది. సో ఈ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరి గ్రూప్ 4లో మిగిలిన బ్యాక్లాగ్ వేకెన్సీస్, అలాగే గురుకులలో ఉన్న బ్యాక్లాగ్ వేకెన్సీస్, అలాగే రాబోయే వేకెన్సీస్ 53,000 పోస్టుల్లో ఖాళీలు అయినవి 10,000. అంటే ఈ 10,000 పోస్టులు కూడా మరి బ్యాక్లాగ్ కింద కన్సిడర్ చేసి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తారా, లేకపోతే జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కలిగిస్తారా? ఈ ఒక్క స్పష్టత ఈ అసెంబ్లీ సెషన్స్లో మరి తెలిపి, అలాగే ఒకవేళ చట్టబద్ధత కల్పిస్తే ఈ అసెంబ్లీ సెషన్స్లోనే
మరి జాబ్ క్యాలెండర్కి చట్టబద్ధత కల్పించి నిరుద్యోగులకు న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నేను లేట్ అయినా కూడా కొంచెం నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.